అభ్యసన సామర్థ్యంలో జనగామ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2 కేటగిరీలలో 16, 38 స్థానాలను దక్కించుకుంది. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు జిల్లా కలెక్టర్. విద్యా బోధనలో మార్పులు తీసుకొచ్చి అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పరబ్ రాష్ట్రీయ సర్వేక్షణ సర్వే నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. PRS 2024లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు డిసెంబర్ 4న పరీక్షలు నిర్వహించింది. ఈ ఫలితాలను కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 781 జిల్లాల్లో ఈ సర్వేలో పాల్గొన్నారు విద్యార్థులు. కేంద్ర విద్యాశాఖ అత్యుత్తమ 50 జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో 3, 6, 9 తరగతుల వారీగా ఎంపిక చేసింది. జనగామ జిల్లా 3వ తరగతిలో 16వ స్థానం, 9వ తరగతిలో 38వ స్థానం సాధించింది. దక్షిణ భారత్లో కేరళలోని కొన్ని జిల్లాలు మినహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఏ ఒక్క జిల్లాకు ఆ జాబితాలో చోటు దక్కలేదు. జనగామ జిల్లా నేషనల్ లెవెల్ అచీవ్మెంట్ సర్వేలో టాప్ 50 ర్యాంక్లో పొజిషన్లో రావడం జరిగింది. ముఖ్యంగా క్లాస్ 3rd and 6th and 9th లర్నింగ్ అవుట్కమ్స్ అసెస్మెంట్ NCERT ద్వారా చేయడం జరిగింది. అందులో మన స్టేట్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా టాప్ 50 పర్ఫార్మెన్స్. ఇంకా క్లాస్ 3rd కూడా 16 అండ్ క్లాస్ 6th and 9th 30 to 40 మధ్యలో బెస్ట్ పొజిషన్స్ రావడం జరిగింది. సో చాలా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ చేశాము. రిసోర్స్ మొబిలైజేషన్ గ్రూప్స్, స్పెషల్ క్లాసెస్, క్వశ్చన్ బ్యాంక్స్ అనాలిసిస్, వర్క్ బుక్స్ తయారు చేయడము, అడిషనల్ నిరంతరంగా కాంప్లెక్స్ HM మీటింగ్స్. 2024 జూన్ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు కలెక్టర్ రిజ్వాన్ పాషా. ప్రశ్నల నిధి తయారు చేశారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా రిసోర్స్ పర్సన్లతో ప్రత్యేక మెటీరియల్ తయారు చేశారు. సీనియర్ HMలు, జిల్లా రిసోర్స్ పర్సన్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు పాఠశాలలను సందర్శించి నమూనా పరీక్షలు నిర్వహించాయి. తరగతి గదులకు నేరుగా వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు కలెక్టర్. ఉపాధ్యాయులతో కలిసి విద్యా బోధనలో మార్పులు తీసుకొనొచ్చారు. అభ్యసన సామర్థ్యాల్లో అట్టడుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేశానన్నారు కలెక్టర్ రిజ్వాన్ పాషా. ఆ అనుభవంతో జనగామ జిల్లాను ముందు భాగంలో నిలిచేలా ప్రయత్నించానన్నారు. 25 రకాల కార్యక్రమాలు చేపట్టడంతో పిల్లలకు ప్రశ్నలపై అవగాహన పెరిగిందన్నారు. విభిన్నంగా ఆలోచించే ప్రశ్నలు తయారు చేయడం వల్ల ఉత్తమ జిల్లాగా జనగామ నిలిచిందన్నారు. గ్రౌండ్ లెవెల్ వరకు రివ్యూ మీటింగ్స్ పెట్టి రిజల్ట్స్ మానిటరింగ్ చేయడం వల్ల ఈ ఫలితాలు సాధించడం జరిగింది. సో దీనికి సహకరించిన విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా మోటివేట్ అయ్యి కష్టపడి పనిచేసిన ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాను పడిన శ్రమకు 10వ తరగతిలోనూ రాష్ట్రంలో జనగామ జిల్లా 2వ స్థానంలో నిలవటం ఆనందంగా ఉందన్నారు కలెక్టర్. ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచి జనగామకు మాత్రమే చోటు దక్కడం గర్వంగా ఉందన్నారు.